డైరెక్టర్ రాజమౌళి. ఇక రాజమౌళి సార్ గురించి నేను మీకేం చెప్తా? నేను మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరే మస్తు ముచ్చట్లు చెప్తారు. గా నా రేంజ్ లా పాపులర్ అయిండు. బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్, ఈ 2 సినిమాలు చూసినాక ఆయన రేంజ్ ఏంది నాకన్నా మీకే మంచిగా ఎరక. కానీ ఈయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్తా. ఇక బాహుబలి 2 సినిమా అయిపోయినాక ఈయన ఎవరితో సినిమా చేస్తారని ఎన్ని పుకార్లు వచ్చినాయా. ఈ పుకార్లలో ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు బి వచ్చింది. మళ్ళీ ఈయన ఇంటర్వ్యూకి పోయిందంట. ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఆ ఇంటర్వ్యూ తీసుకునే ఆమె రాజమౌళి సార్ని అడిగిందంట, సార్ మీరు జూనియర్ ఎన్టీఆర్ తా సినిమా చేస్తారని చెప్పి ఒక ముచ్చట గిట్లా బయటకు వచ్చింది, గది నిజమా కాదా అని అడిగిందంట. గప్పుడు మన రాజమౌళి సార్ ఏం చెప్పిండ్రో ఎరికేనా? నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే మస్తు ఇష్టం అన్నట్లు. ఈ మాట ఇప్పుడే కాదు ముందువి చెప్పిన. కానీ నేను ఆయనతో సినిమా చేయొచ్చు, సినిమా చేయకపోవచ్చు. ఎందుకంటే నేను స్టోరీని బట్టి హీరోని సెలెక్ట్ చేస్తా. హీరోని తీసుకున్నాక స్టోరీ చూడా అని చెప్పిండంట. ఇక ఇది చెప్పాగుతాడా? మా డాడీ ఇప్పటికే నాకు 3 స్టోరీలు గిట్లు వినిపించిండు, కానీ ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలే అని చెప్పిండంట. ఇక ఇంకో రూమర్ బి వచ్చింది, నేను హిందీలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నానని. గా రూమర్ బి కరెక్ట్ కాదని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. ఇప్పటికే ఆయనకి 2 ప్రొడ్యూసర్స్, గదే డివివి దానయ్య, కేఎల్ నారాయణలతో కమిట్మెంట్ ఉన్నదంట. ఈ 2 ప్రొడ్యూసర్ సినిమాలు అయినాక ఆయన ఫ్రెండ్ కి మాట ఇచ్చిండంట. గదే ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటిలేరా, ఆయనకు బి మాట ఇచ్చిండంట ఒక సినిమా చేస్తానని. ఈ 3 సినిమాలు అయిపోయినాక ఆయన సొంత ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తాడట. మళ్ళా ఈ 3 సినిమాల హీరో ఎవరో మనకు తెలియదు. ఈ 3 సినిమాలు అయిపోయినాక ఏ హీరోతో సినిమా చేస్తారో బి మనకు తెలియదు. ఇక రాజమౌళి సారు ప్రతిదీ సీక్రెట్ గానే పెడతారు. ఇది బి సీక్రెటే అన్నట్లు.